మామ్స్ డైరీ బై రమ్య. ఈరోజు వీడియోలోని బెంటో కేక్ రెసిపీని స్టవ్ మీద ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బెంటో కేక్ రెసిపీ కోసం మనం బయట నుండి ఎటువంటి మాల్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో స్టీల్ బాక్స్ ఉంటుంది కదా, ఈ స్టీల్ బాక్స్ కొంచెం లోతు ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఈ స్టీల్ బాక్స్ లిడ్ తీసేసి మనం ప్రిపేర్ చేసినటువంటి బ్యాటర్ ఇందులో వేసేసుకొని చాలా ఈజీగా బెంటో కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బెంటో కేక్ మన అరచేతిలో కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే పిల్లలైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. చాలా తక్కువ బ్యాటర్లో మనం ఈ బెంటో కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ చేయడం రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవుతే సరిపోతుంది. మనకి బెంటో కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బౌల్లోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఘాటు స్మెల్ ఏది రాకుండా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. రూమ్ టెంపరేచర్ లో ఉన్నటువంటి పెరుగు 2 టేబుల్ స్పూన్స్, షుగర్ ని పౌడర్ చేసుకుని 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పౌడర్ షుగర్ ని యూస్ చేయడం వల్ల మనం ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. ఒక 30 సెకండ్స్ అలా విస్కర్ తో కలిపేసుకుంటే క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇందులోనే 1/2 కప్ మైదా, 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని విస్కర్ తోటి ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలి. అలా కలుపుతూ 1/4 కప్పు పాలను కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కేక్స్ లోకి ఎప్పుడైనా సరే రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి మాత్రమే యూస్ చేయాలి. పాలను కూడా రూమ్ టెంపరేచర్ లోనే తీసుకున్నాను. అలా 2 మినిట్స్ కలిపేసరికి బ్యాటర్ చూసారా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ ని పెట్టుకొని దానిలో సాల్ట్ ని వేసుకోవాలి. ఈ సాల్ట్ ని మళ్ళీ నేను రీయూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కేక్స్ చేసినా సరే ఈ సాల్ట్ నే వాడుతూ ఉంటాను. ఒక గ్లాస్ జార్ లో తీసి పెట్టేసుకుంటాను. ప్యాన్ కి సమానంగా సాల్ట్ అంతా వచ్చిన తర్వాత పైన ఒక చిన్న ప్లేట్ ని పెట్టేసి గాలి వెళ్లకుండా మొత్తం కూడా క్లోజ్ అయ్యే విధంగా ఏదైనా మూతను కానీ పైన ఏదైనా ప్యాన్ కానీ పెట్టేసుకోవచ్చు. ఇది ప్రీ హీట్ అయ్యేలోపు మనము రెడీ చేసుకున్న బ్యాటర్ ని టిన్ లోకి అయితే వేసేసుకుందాము. బెంటో కేక్ కోసం మనకి సపరేట్ గా టిన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, కానీ నేను అలాంటిది ఏమీ యూస్ చేయట్లేదు. ఇంట్లో ఉన్న స్టీల్ టిఫిన్ బాక్స్ ని ఈ బెంటో కేక్ కి టిన్ గా యూస్ చేస్తున్నాను. బాక్స్ అరచేతిలో కరెక్ట్ గా సరిపోవాలి. ఇంకా కొంచెం లోతు ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. బాక్స్ మొత్తం కూడా బటర్ ని అప్లై చేసేసి దాని సైజ్ లో బటర్ పేపర్ ని కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇందులోనే మనం రెడీ చేసినటువంటి కేక్ బ్యాటర్ వేసుకోవాలి. బ్యాటర్ మరీ మొత్తం టిఫిన్ బాక్స్ మొత్తం నిండిపోయే విధంగా కాకుండా ఒక 25% ఖాళీగా ఉండే విధంగా చూసుకోవాలి. దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకొని ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నాం కదా, ఆ ప్యాన్ లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, కేక్ రెడీ అవుతుంది. అదే ఓటీజీలో మనం కుక్ చేసుకోవాలి అంటే 180 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ అలా బేక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్కి కేక్ చూసారా ఎంత బాగా పొంగిందో. ఒకసారి టూత్ పిన్ పెట్టి చెక్ చేసుకుందాము కేక్ సరిగా కుక్ అయిందో లేదో. లోపలంతా చూసారా ఏమీ అంటుకోకుండా వచ్చింది, అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఈ కేక్ని తప్పకుండా మెజర్మెంట్స్ని కరెక్ట్గా ఫాలో అవుతే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది పిల్లలకి కూడా చాక్లెట్ కేక్ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. కొద్దిగా టైం స్పెండ్ చేస్తే చాలు, చాలా తక్కువ బ్యాటర్తోనే ఈ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. అందులోనూ బెంటో కేక్ కాబట్టి పిల్లలు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. కేక్ చూసారా ఎంత బాగా బేక్ అయిందో. ఇలా గాలికి వదిలేయడం వల్ల హార్డ్గా అయిపోతుంది కదా, అందుకే క్లాత్ని కప్పేసి మనం ఐసింగ్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని 150 గ్రామ్స్ తీసుకున్నాను, అంటే ఇంచుమించుగా 3/4 కప్ అయితే ఉంటుంది. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. బేకింగ్ ఐటమ్స్ దొరికే దగ్గర ఇది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇందులోనే 1/3 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా బటర్ని వేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని మొత్తం కూడా మెల్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి ఇది మొత్తం కూడా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇది మొత్తం బాగా మెల్ట్ అయిందో లేదో చెక్ చేసుకొని అది చల్లారిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇది మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్ ఉంది కదా, కొంచెం హార్డ్గా రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా అది ఎంత కొంచెం హార్డ్గా అయితే రెడీ అయింది కదా. దీన్ని కేక్ మీద అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఈజీగా ఉంటుంది. కేక్ మీద కొద్దిగా చిన్న పీస్ని కట్ చేసేసి దాన్ని హాఫ్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. కేక్ని మొత్తం 2 పీసెస్గా అయితే డివైడ్ చేశాను. మనకి కావాలి అంటే 3 పీసెస్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. కేక్ పీస్ మీద షుగర్ సిరప్ అయితే వేసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ కూడా కొద్దిగా షుగర్, వాటర్, దాల్చిన చెక్కతో బాయిల్ చేసుకుంటే షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. షుగర్ సిరప్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్నటువంటి క్రీమ్ని కూడా మొత్తం అప్లై చేసేసుకోవాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత ఇంకో కేక్ పీస్ని దాని మీద పెట్టేసి దీని మీద కూడా షుగర్ సిరప్ వేసేసుకోవాలి. లైట్గా వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. క్రీమ్ని కొద్ది కొద్దిగా కేక్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా క్రీమ్ని అప్లై చేస్తున్నప్పుడు మొత్తం క్రీమ్ కూడా స్పాచులాకే అంటుకొని మనము అప్లై చేసినప్పుడు క్లియర్గా అనేది రాదు. అలాంటప్పుడు వేడి వాటర్లో డిప్ చేసుకొని క్లాత్తో క్లీన్ చేసుకొని అప్పుడు పెట్టుకుంటే మనకి క్లియర్గా వస్తుంది. ఈ ఐసింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్స్లో వేసుకుని డిఫరెంట్ నాజిల్స్ యూస్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు. కానీ నేనైతే సింపుల్గా చాక్లెట్స్తోనే డెకరేట్ చేసేస్తున్నాను. చాక్లెట్స్ని అంతా పెట్టేసిన తర్వాత దాని మీద కొద్దిగా చాప్ చేసుకున్నటువంటి నట్స్ని కూడా వేసాను. క్యాష్యూని వేసాను. ఇంట్లో పిస్తా ఉంటే పిస్తాని వేసుకున్నా సరే కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది. ఈ చాక్లెట్ చిప్స్కి బదులుగా చాక్లెట్ వేఫర్స్ పెట్టుకున్నా సరే చూడటానికి చాలా బాగుంటుంది. ఈ బెంటో కేక్స్కి మనకి మార్కెట్లో సపరేట్గా బాక్సెస్ కూడా దొరుకుతాయి ఇవి పెట్టుకోవటానికి. ఫైనల్గా బెంటో కేక్ అయితే రెడీ అయిపోయింది. తక్కువ ఖర్చుతోటి తక్కువ బ్యాటర్లో మంచిగా ఇంట్లోనే బెంటో కేక్ని రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.